అందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. థాంక్యూ స్పీకర్ సార్. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి ఉండాలని చెప్పి సిద్ధాంతం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది సార్. హౌసింగ్ ఫర్ ఆల్ అనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అధ్యక్ష. అయితే అధ్యక్ష, వీరు అడిగిన క్వశ్చన్లో అధ్యక్ష, గత 2019-24లో జరిగినటువంటి విషయాలు జరిగారు తప్ప 24 తర్వాత అడగలేదు అధ్యక్ష. కాకపోతే అడిగారు కాబట్టి చెప్తున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోయిన నెల 27/1/2025 అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కొత్తగా ఉత్తర్వులు ఇచ్చింది అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష దాదాపుగా 70,238 దరఖాస్తులు ఇప్పుడు దాకా మాకు వచ్చాయి అధ్యక్ష. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇవన్నీ సమకూర్చే దిశగా ఒక అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష 2019-24 గురించి కూడా అడిగారు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో పెద్ద ఊకదంపుడు చెప్తున్నాం, 33 లక్షల సెంటు పట్టాలు మేము ఇచ్చేసామని చెప్పేసి అధ్యక్ష. మేము చెప్పేది ఏంటంటే 33 లక్షల పట్టాలు వాళ్ళు చూశారు, కానీ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ 22,80,000 మంది అధ్యక్ష. అయితే మ్యాప్ అయింది 18,44,000 అధ్యక్ష. కన్వెన్స్ డీడ్ ఇచ్చి మాత్రం 15,071 అధ్యక్ష. అంటే మిగతా 7,08,000 మంది ఏమైపోయారని అర్థం కావట్లేదు. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళ అనుభవాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం చెందే విధంగా పకడ్బందీగా, ఎందుకంటే పర్చేజింగ్ అప్పుడే 10,414 కోట్ల స్కామ్ చేశారు అధ్యక్ష. ఆ స్కామ్ తో పాటు ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా వాళ్ళ మనుషులు ఉండే విధంగా గత ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రణాళికతో చేసిన పరిస్థితి అధ్యక్ష. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష తప్పకుండా పేదవాడికి, ఎందుకంటే ఒక సెంటు భూమి అనేది సరిపోదు. ఎందుకంటే వాళ్ళు కట్టుకున్న రిషికొండలో కమ్మోడు ఉండే ప్రాంతం ఒక సెంటు కంటే ఎక్కువ ఉందంట. నేను చూడలేదు అధ్యక్ష. దాంట్లో ఎలా ఉంటాడు ఒక పేదవాడు అంటే వీళ్ళకి పేదవాళ్ళు ఉన్నటువంటి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అలాంటిది అధ్యక్ష. అందుకనే వాళ్ళకి మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని లక్ష్యంతో హౌసింగ్ మంత్రి గారితో ప్రత్యేకంగా ఎప్పుడు రివ్యూ పెట్టుకుంటూ ఇది ముందుకెళ్తా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష. ఎందుకంటే గతంలో అలాగే అధ్యక్ష గతంలో చేసినటువంటి 19-24 ఇచ్చిన లబ్ధిదారులకి, అలాగే దాని వెనుకున్నటువంటి స్కాములు కూడా ఏదైతే లెవెలింగ్ అని చెప్పారో అదొక కుంభకోణం, అలాగే ఏదైతే హౌసింగ్ అని చెప్పేసి చేశారు జేపీ వెంచర్స్ ద్వారా హౌసింగ్కి ఇసుక ఇచ్చామని చెప్పేసి అదొక పెద్ద కుంభకోణం. 98 లక్షల టన్నుల ఇసుక దోషేశారు అధ్యక్ష. 1-2 కాదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష జేపీ వెంచర్స్ వాళ్ళకి 800 కోట్ల మినహాయింపు కూడా ఇచ్చారు అధ్యక్ష వీళ్ళు. అంటే ప్రభుత్వ ఖజానాకి గండు కొట్టే విధంగా అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఇప్పుడు మాత్రం అధ్యక్ష ప్రతి ఒక్క పేదవాడికి, అది మధ్యతరగతి వాడికి కూడా 4 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తారు అధ్యక్ష. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40% ఉంటుంది అధ్యక్ష, 1,50,000. అలాగే కేంద్ర ప్రభుత్వం 2.5 లక్షల రూపాయలు ఉండే విధంగా అధ్యక్ష. అలాగే ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే కోర్టు వివాదం కానీ మిగతా వివాదాలు ఉన్నటువంటి అమరావతి కానీ ఇతర ప్రాంతాల్లో కూడా తప్పకుండా ఏదైతే కొత్తగా PMAY 2 పథకం కింద ఉన్నాయో అది కూడా తప్పకుండా లబ్ధి పొందే విధంగా చూస్తాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు ఈ PMAY 2 కింద రావు అని చెప్పినప్పటికి కూడా తప్పకుండా అవి వచ్చే విధంగా చర్చలకి ఢిల్లీకి వెళ్తాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారు అంటే తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేయడం కోసం పోతారు తప్ప వేరే బేళ్ల కోసం పోరు అధ్యక్ష. అందుకనే అది కూడా తప్పకుండా చేసి పేదవాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా వారు కూడా ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అలాగే అది ముఖ్యంగా చెప్పాల్సిన విషయం అధ్యక్ష, 2019 అప్పటి వాళ్ళ ప్రభుత్వం వచ్చే ముందు అధ్యక్ష 3,13,000 టిడ్కో గృహాలు పూర్తిగా దగ్గర అయిపోయినటువంటి పరిస్థితి ఉండింది అధ్యక్ష. కానీ ఆ దాంట్లో మళ్ళీ 51,000 ఇళ్లను తగ్గించి 2,62,000 ఇల్లు ఉన్నాయి, తప్పకుండా చేసి పెట్టమని చెప్పారు. ప్రతి ఒక్క మధ్యతరగతి వాడికి కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలా, పిల్లలు కూడా అన్ని కలిసి ఉండే విధంగా ఒక ప్రణాళికతో టిడ్కో ఇల్లు కట్టించాం అధ్యక్ష. అన్నీ కూడా 90% పూర్తయినాయి. అన్నిటికీ ఒక కమ్యూనిటీ సెంటరు, స్కూలు, ఒక హెల్త్ సెంటర్ అన్ని కూడా ఒక ప్రణాళిక చేసినటువంటి వ్యవస్థ. దాన్ని నిర్వీర్యం చేసి కేవలం వాటి రంగులేశారు తప్ప ఎక్కడ కూడా అవి ముందుకు తీసుకెళ్లేదు అధ్యక్ష. తప్పకుండా పేదవాడు గౌరవంగా తలెత్తునుంచే విధంగా 2 సెంట్లు 3 సెంట్లు కూడా తప్పకుండా ఒక అధ్యయనం జరుగుతూ ఉంది. ప్రతి పేదవాడికి ఇచ్చేదాకా మేము తప్పకుండా పనిచేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.